మన లైఫ్లో బెస్ట్ పీపుల్ని మనం ఎప్పుడూ రాంగ్ టైంలోనే కలుస్తాం. అలానే తనని కలిసి 10 years అయింది. నా లైఫ్లో కలిసిన బెస్ట్ పీపుల్లో తనొకడు. అయ్యయ్యో, అసలు ఎలా కలిసానో కూడా చెప్పలేదు కదా. సో 10 years బ్యాక్ ఒకరోజు ఆర్డర్ మేడం. ఒక సింగిల్ షాట్ క్యాప్చినో. ఓకే మేడం. వెయిట్, ఓకే. ఒక డబుల్ షాట్ క్యాప్చినో. ఓకే మేడం. హియర్ ఇస్ ఓ కాఫీ మేడం. మ్యామ్, కంటిన్యూస్గా ఫోన్ వస్తుంది, ఒకసారి చూడండి. ఎందుకని సార్ కాల్ చేస్తావు? ప్రశాంతంగా కాఫీ కూడా తాగనివ్వా? పెట్టు ఫోను. మ్యామ్, మ్యామ్, బ్రో ఇక్కడ ఏమైనా ఛార్జర్ ఉందా? అంటే యాక్చువల్లీ బ్రో కొంచెం అర్జెంట్ బ్రో, అది వాడుకోవచ్చా? వాడుకోండి సార్. డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా? ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా? ఇప్పుడు అంతా సేఫే కదా? ఓకే 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 థ్యాంక్ యూ డాక్టర్. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏం కావాలి ఇప్పుడు? అయినా ఒక ఛార్జర్ కోసం ఇంతెందుకు చేస్తున్నావు? ఇక్కడ ఛార్జర్ మర్చిపోయాను. ఏమైనా చూసారా? నిన్న ఒక అబ్బాయి తీసుకున్నాడు. అది మ్యామ్ ఒకసారి తను అడుగుతారా? తనకు తెలుసు, అడగండి. హలో, ఛార్జర్ తీసుకున్నావు, తిరిగి ఇవ్వడం తెలియదా? ఎవరండి మీరు? నేను మీ ఛార్జర్ తీసుకోవడం ఏంటి? అయినా మీకు దేని మీద కేర్ ఉండదు కదా? అంటే నువ్వు తీసుకోలేదా ఛార్జర్? నేను మీ ఛార్జర్ తీసుకోవడం ఏంటండి? అంటే నువ్వు తీసుకోలేదా? అరే మీరు ఇంక మారు. ఏం జరుగుతుంది అసలు? ఏంట్రా వస్తున్నా, ఆగు. ఎవర్రీ అమ్మాయి? ఎవరు అసలు? అరే ప్రోగ్రామ్ జరిగింది కదా, దాని ఇన్పుట్ ఏంటి? మనకేం మాట రాలేదు కదా. ఓకే, ఇలా ఈ భయ్యా నాకు చూసినట్టుంది. ఫ్లాగ్ హోస్టింగ్స్ నాడు సంథింగ్
సరే అయితే ఏదో భయ్యా, ఒకటి మొన్న కనుక్కొని మీరు చెప్పు. నా ఫ్రెండ్ స్కూల్ దగ్గర ప్రోగ్రామ్ చేశారు August 15కి, మీరేనా? నేనే బ్రో. చూడటానికి మంచోళ్ళ ఉన్నాడే. మరి వీడియోస్ తీసారా? లేదు బ్రో. ఈ కాలంలో అందరూ వీడియోస్ అనేది తీసి సోషల్ మీడియాలో పెడుతుంటే మీరు మాత్రం ఎందుకు పెట్టట్లేదు? నా వల్ల నలుగురికి మంచి జరిగితే చాలు బ్రో. అయ్యో అనవసరంగా తెచ్చానే. అలాగే చేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రో. సారీ చెప్తామా? ఎందుకులే, సారీ చెప్పేద్దాంలే, మందే తప్పు కదా. హలో, సారీ. ఫస్ట్ మీరు కూర్చోండి. ఎందుకు, ఏమైంది? అది ఆ రోజు మీరు చూసారు కదా, కొంచెం కోపంలో ఉన్నాను, అందుకే మేము ఎదర్చేసా. ఇట్ హ్యాపెన్స్. ఏంటి అసలు ఇష్యూ? అసలు ఏమైంది? దేనికి? అదే మిమ్మల్ని 2-3 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, డల్ ఉన్నారు. ఏవైనా రిలేషన్షిప్ ఇష్యూసా? అలా అని ఎవరైనా చెప్పారా? ఈ ఏజ్లో కామన్గా ఏముంటాయి? ఏదైనా ఆర్డర్ చెప్పాలా అన్న? ఒక వన్ క్యాప్. క్యాప్చినో. ఓ, మీకు అదే ఇష్టమా? ఓకే. అసలు ఇష్యూ ఏంటి? అసలు ఏం చెప్పాలి, అంతా ఇష్యూనే. లైఫ్ ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. హాప్ ఇంకా ఇప్పుడు ఏదో నీకు హాఫ్ లైఫ్ అయిపోయి 40 సంవత్సరాలు వచ్చినట్టు కటింగ్ ఇస్తున్నావు. ఇలా కాదు, నార్మల్గా చెప్పు. సో మేము 6 months నుంచి రిలేషన్షిప్లో ఉన్నాము. సో నో హీ ఆస్కింగ్ ఫర్ సాక్స్. ఏంటే? అదే సెక్స్ అబ్బా. చాలా ఉన్నాయమ్మా. సరే, ఎలాగో రిలేషన్షిప్లో ఉన్నారు కదా, ఇప్పుడు ఏమైంది? అయినా అలా ఎలా వెళ్తారబ్బా? షిప్ స్టార్ట్ అయ్యే 4 months అయింది. అట్లీస్ట్ 1 year అయినా అవ్వాలి కదా. అయినా నన్ను ఏమెలా సేవ్ చేస్తాడో కూడా నాకు తెలీదు. అది ఇప్పుడు ఇంపార్టెంటా? మరి నువ్వు అడగలేదా? వాడికి కోపం అండ్ డౌట్స్ ఎక్కువ. లెట్ మీ సే వన్ థింగ్. నీకేమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా వెళ్ళి వాడిని అడుగు. మహా అయితే ఏం జరుగుతుంది? జస్ట్ బ్రేకప్ అవుతుంది. ఇప్పుడు మీరేం లవర్స్లో లేరు కదా. నేను 2-3 డేస్ నుంచి చూస్తున్నా, మీ బాయ్ ఫ్రెండ్తో ప్రతిరోజు గొడవాడుతున్నావు. ముందు బాగానే ఉండేవాడు, ఇప్పుడే ఎలా? ఏం లేదబ్బా, అబ్బాయిల్లో 3 phases ఉంటాయి. ఫేజ్ నెంబర్ 1 ఇంప్రెషన్. నువ్వు ఏ పని చేస్తున్నా సరే, ఎట్లాంటి బట్టలు వేసుకున్నా సరే, నేను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాడు. ఫేజ్ 2 అడ్జస్టింగ్. నువ్వు రైట్ చెప్పినా రాంగ్ చెప్పినా సరే అడ్జస్ట్ అవుతూనే ఉంటాడు. ఫేజ్ నెంబర్ 3 యాక్సెప్టింగ్. వాడిక్కడి నుంచి నీకు రెస్ట్రిక్షన్స్ పెడుతూ నువ్వు ఇలాగే ఉండాలని చెప్తూ ఉంటాడు. అవే అబ్బాయిలు ఉన్న ఫేజెస్. అయినా నువ్వు ఇలానే ఉంటావా? నేను అలా ఉండా నా రిలేషన్షిప్లో. అయినా ఆల్ మెన్ ఆర్ సేమ్. అంటే ఈ ప్రపంచంలో ఉన్న అందరు అబ్బాయిలతో నువ్వు రిలేషన్షిప్లో ఉన్నావా? మరెందుకు అందరు అబ్బాయిలు అలాగే ఉంటారని కొటేషన్స్ రాస్తున్నావు? కొటేషన్స్ కాదు, నాకు అనిపించింది చెప్పా. చూడు, నువ్వు 50 మందిలో ఒకరిని లవ్ చేసి మిగతా 49 మంది అలాగే ఉంటారనుకోవడం నీ తప్పు. మనతో ప్రాబ్లం ఏంటో తెలుసా? మనం గ్రీన్ ఫ్లాగ్ కనిపించిన వెంటనే ఆగం, రెడ్ ఫ్లాగ్ కనిపించిన వెంటనే ఆగుతాం, ఆగి దాంతో రిలేషన్షిప్లో దిగుతాం. తీరా బ్రేకప్ అయిన తర్వాత అన్ని గ్రీన్ ఫ్లాగ్స్ని రెడ్ ఫ్లాగ్స్గా ముద్ర వేసేస్తాం. అది మీ తప్పు. అయినా నువ్వేంటి పెద్ద సత్య హరిశ్చంద్రుడువా? నీ జీవితం తప్ప ఇంకెవరితో నీ మాట్లాడవా? లేదు, కావాల్సి నా ఫోన్ చూసుకో. అయినా చాలామంది అమ్మాయిలతో లాయల్గా ఉండడం చాలా కష్టం అనుకుంటారు. అది చాలా ఈజీ. టైం దొరికినప్పుడు మెసేజ్ చేస్తా, లేదంటే కాల్ చేస్తా, వీలైతే మీట్ అవుతా, లేదంటే నా పని నేను చూసుకుని పడుకుని పోతా. ఇది చాలామందికి తెలియక రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకుంటున్నారు. అయినా నువ్వు చాలా సూపర్ అబ్బా. నా బాయ్ ఫ్రెండ్ కూడా ఇలా ఉంటే బాగున్నా. ఏమో మీ వాడు కూడా అలాగే ఉండొచ్చేమో. యాక్చువల్గా మీరేమనుకోపోతే ఒక సజెషన్ చెప్పనా? అయ్యో పర్లేదు చెప్పు. ఇప్పటికీ మీకు మీ బాయ్ ఫ్రెండ్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే వెళ్ళి క్లారిఫై చేసుకుంటాం. అంతేగాని ఇలాంటి స్టేట్మెంట్స్ మాత్రం పాస్ చేయకండి. అండ్ ఈ గూగుల్లో కొటేషన్స్ కొంచెం చదవడం తగ్గించండి. అబ్బాయిలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని నమ్మచ్చు. ష్యూర్. అండ్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్. యాక్చువల్లీ నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఆ రోజు మా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ మదర్కి బాగోపోతే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఆ రోజు మీ ఛార్జర్ నాకు చాలా యూజ్ అయింది. సో అందుకే మీకు థ్యాంక్స్ చెప్తున్నా. నో వరీస్. మీరు ఈ కేఫ్కి ఫ్రీక్వెంట్గా వస్తారా? ఇంతకీ మీ పేరు చెప్పలేదు. అబ్బా. అబ్బాయ్.